వెల్కమ్ టు కాగ్నా టీవీ. నేను మీ సంగమేశ్వర్. కామారెడ్డి జిల్లాలో కలకలం సృష్టించినటువంటి ఎస్ఐ మరియు మహిళా కానిస్టేబుల్ మరో యువకుడి మరణాలకు సంబంధించినటువంటి మిస్టరీ ఇంకా విడనలేదు. వారి మరణాలకు సంబంధించినటువంటి విషయం ఏమై ఉంటుందో అంటే ఇప్పటికే పోలీసులు సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నారు. బికనూరు ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేయడం జరిగింది. అక్కడే పరిచయం అన్నటువంటి శృతి వారి మధ్యలో ఏదైనా సంబంధం ఉందా, మరి బీబీపేటకు చెందినటువంటి సహకార సంఘంకి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఈ మరణాలలో ఉన్నాడు. మరి నిఖిల్కు శృతికి మధ్య ప్రేమ వ్యవహారం ఉందా, మరి ఈ వ్యవహారంలో ఎస్ఐ ఎందుకు తలదూర్చాడు అనే విషయాలను ఎంక్వైరీ చేసే పనిలో ఇప్పటికే పోలీసులు నిమగ్నమై ఉన్నారు. గత 25 తారీఖున జిల్లా కేంద్రానికి సంబంధించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో వీరి ముగ్గురు శవాలు అనేది వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తేనే వారి మధ్యలో నిఖిల్ మరియు శృతి మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తేల్చారు. మరి చనిపోకంటే ఒకరోజు ముందే వారు రోజంతా ఫోన్లోనే మాట్లాడుతున్నటువంటి విషయాన్ని పోలీసులు తెలపడం జరిగింది. కామారెడ్డిలో 3 మరణాల కేసుకు సంబంధించి కీలక విషయాలు రావడం జరిగినటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఎస్ఐ మహిళా కానిస్టేబుల్ మరియు నిఖిల్ మధ్య జరిగినటువంటి సుదీర్ఘ సంభాషణను పోలీసులు పరిశీలిస్తున్నారు. శృతి నిఖిల్ మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నట్లు అనుమానం. ఇంకా వీడని మిస్టరీ కాల్ డేటాను పరిశీలిస్తున్నటువంటి పోలీసులకు సంబంధించినటువంటి వార్తను చూస్తున్నాం. మరి వాట్సాప్ చాటింగ్ డేటా కీలకంగా మారింది. చనిపోయే రోజు బికనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ గంటల కొద్దీ ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తుంది. వీరు ముగ్గురు ఈ నెల 25న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలో అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో నీట మునిగి చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు వారి కాల్ డేటాను సేకరించారు. చనిపోయేదాకా వారు ఫోన్ను మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనకు తెలుపుతున్నారు. బుధవారం మేఘజాయం నుంచి వారు ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు కాల్ డేటా ద్వారా స్పష్టమవుతుంది. సాయి కుమార్ 2 ఫోన్లు కలిపి 3 సిమ్ములు వాడుతుండగా, అనగా ఎస్ఐ సాయి కుమార్ సంబంధించి 2 ఫోన్లు 3 సిమ్ములు, అదేవిధంగా నిఖిల్కు సంబంధించి 2 ఫోన్లు ఉన్నట్లు, అదేవిధంగా శృతి దగ్గర ఒకటే ఫోన్ ఒకటే సిమ్తో వీరు మాట్లాడుకున్నటువంటి కాల్ డేటాను పోలీసులు సేకరించారు. జిల్లా అధికారులతో ఫోన్లో కాన్ఫరెన్స్లో ఉన్న సమయంలో మాత్రమే వీరు ఫోన్లు లేపడం జరిగింది. మిగతా సమయంలో వారు ముగ్గురు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని పోలీసులు తెలిపారు. ఒక చోటకు చేరి బికనూరు పోలీస్ స్టేషన్ నుంచి సాయి కుమార్ ఒక్కడే తన కారులో బయలుదేరాడు. 44వ జాతీయ రహదారి మీదుగా కామారెడ్డి వైపు వెళ్ళాడు. బీబీపేట నుంచి నిఖిల్ తన బైక్పై దోమకొండ బీటీఎస్ మీదకు హైవేకు చేరుకున్నాడు. శృతి బస్సులోనే బయలుదేరిందని, ఆమె నర్సనపల్లి శివారు వద్ద బస్సు దిగిందని అంటున్నారు. ఓ డాబా వద్ద ముగ్గురు ఆగారని ప్రచారం జరుగుతుండగా దానికి సంబంధించి అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో స్పష్టత రాలేదు. నిఖిల్ తన బైకుని అక్కడే అంటే డాబా దగ్గరనే వదిలేసి కారులో శృతి మరియు నిఖిల్ ద్వారా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద చేరుకొని కొంతసేపు అక్కడే మాట్లాడుకొని ఉంటారని భావిస్తున్నారు. తర్వాత ఏమైందో ఏమో అని ముగ్గురు చెరువులో పడి చనిపోవడం మిస్టరీగా మారింది. ఎవరైనా ఒకరు దూకితే కాపాడేందుకు మిగతా 2 దూకారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం.